అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. అందరికీ మంచిగా దసరా నవరాత్రులు అవుతున్నాయా? నేనైతే చాలా చక్కగా చేసుకున్నానండి. ఆ అమ్మవారి కరుణ ఉందని నమ్ముతాను. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. మీకు తెలుసు కదా! అయినా చక్కగా అయింది. ఈరోజు దసరా శరన్నవరాత్రులు 6వ రోజు అనమాట. లలిత అమ్మవారిగా అమ్మవారి దర్శనం ఇస్తారు. సువాసన గల పువ్వులు, తామర, గులాబీ, కలువ పువ్వులు ఏవైనా మనం చేయొచ్చు. బంగారు రంగు వస్త్రం ధరిస్తారు అమ్మవారు. ఇక నైవేద్యానికి అల్లంగారులు, వడపప్పు, పానకం, ఇంకా మన ఇష్టమే. తేనె నెయ్యి కూడా తేనె అండ్ నిమ్మరసం కూడా నైవేద్యం చేయొచ్చు అనమాట. నా పూజ అయితే చాలా చక్కగా అయింది. తామర పువ్వు ఉంటే పెట్టుకున్నాను. చక్కగా విరజాజులు, సన్నజాజులు, తామరలు, శంఖ పుష్పాలు, నందివర్ధనాలు, అన్ని రకాల పువ్వులతో బంగారు రంగు వస్త్రం అన్నారు కదా అని చెప్పేసి నేను అలాగే బ్లౌజ్ 2 డేస్ నుంచి అనుకుంటున్నాను మారుద్దామని చెప్పి పీస్ మార్చి చక్కగా బంగారు రంగు జాకెట్ పీస్ ఉంటే అమ్మవారికి వస్త్రం కట్టించాను. మీకు తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తానండి, టైం అవుతుంది కదా అని చెప్పి నేను చేసుకున్నాను అనమాట. చక్కగా 108 పారిజాతాలు ప్రతిరోజు నేను కామాక్షమ్మకి 108 పారిజాతాలు చేస్తున్నాను. ఈరోజు ఈ అమ్మకు కూడా 108 పారిజాతాలు, మొరము, దవనము, మారేడు దళాలు చక్కగా అయింది. ఇంకా శనివారం కదండి, బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయండి. అసలు అది తర్వాత వేరే విషయం అనుకోండి. కానీ శనివారం కదా, నేను పిండి దీపాలు వెలిగిస్తాను. చాలా ఎక్కువ సార్లు అవి జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాను. చక్కగా పిండి దీపాలు, కిందనేమో వెండి కుందులు పెట్టి పైన దీపాలు పెట్టి చక్కగా కొబ్బరి నూనె పోసుకున్నాను. నార్మల్గా అయితే నెయ్యి వేసుకుంటున్నాను కదా, కొబ్బరి నూనె పోసుకొని కొంచెం నువ్వుల నూనె ఈ కామాక్షమ్మకి వేసి చక్కగా వెలిగించుకున్నాను అనమాట. అయితే లలిత అమ్మవారు, లలిత అమ్మ పాదాలు పట్టుకుంటే ఏం జరుగుతుందనేది లలిత ఉపవాసం చేసేవరకే తెలుస్తుందండి. ప్రతి నవరాత్రులు అవి ఏ నవరాత్రులైనా, గృహప్రవేశాలైనా, దేవాలయాలు ఓపెనింగ్ అయినా, నోములు, వ్రతాలు, పూజలు ఏవైనా లలిత ఖచ్చితంగా ఉంటుందండి. లలిత పారాయణం అనేది పెడతారు. ప్రతి ఇంట్లో లలిత పారాయణం జరుగుతూనే ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎవరైనా ఇప్పటివరకు లలిత చదవలేకపోతున్నామని అంటే మనం నార్మల్గా లలిత పారాయణం చేసేటప్పుడు తప్పులు దొరకకూడదని చెప్తారు కదా. అలాంటప్పుడు నార్మల్గా మనకు అష్టోత్తరాలు ఉంటాయి కదా, అలాగే లలిత సహస్రనామాలు ఉంటాయి అష్టోత్తరం లాగిన నామాలు లెక్క. ఫస్ట్ అవి మనం నేర్చుకుంటే లలిత పారాయణ ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అవి 1000 నామాలు ఉంటాయి. మనం నార్మల్గా ఒక్కొక్కటి చదివామనుకోండి, అప్పుడు మనకి ఇలాగ పారాయణం చేయడానికి చాలా తేలిక. నార్మల్గా చదివినప్పుడు కాకుండా అలా నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఆ అమ్మ పాదాలు పట్టుకుంటే మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారండి. అది కొంతమందికే తెలుస్తుంది. చక్కగా నైవేద్యం సమర్పించుకొని అమ్మవారికి చేసుకున్నాను అనమాట. అయితే అమ్మవారు చెరుకుగడ పట్టుకొని చాలా చక్కగా ఈరోజు పంచమికి ఎప్పుడు కూడా మంచి విశిష్టత ఉంటుంది కదా. సుహాసిని పూజలు, కుమారి పూజలు అద్భుతంగా ప్రతి దేవాలయంలో జరుగుతున్నాయి. చాలా ఇయర్స్ ముందు నేను కూడా కుమారి పూజ చేస్తాను. సుహాసిని పూజ కూడా అయిందండి. అది ఇంకొకసారి ఎప్పుడు జరుగుతుందో చూద్దాము. అయితే ఇంట్లో ఉన్న పువ్వులు, పండు, కాయ ఉంటాయి పెట్టుకొని చక్కగా నేనైతే కుంకుమార్చన కొంచెం చేసుకొని అమ్మవారికి చక్కగా పంచహారతి ఇస్తాను కదా. ప్రతిరోజు అమ్మవారికి పంచహారతి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట. అది అరటి దవలు మార్చాను, వస్త్రం మార్చాను, కొంచెం అంతా సర్దుకున్నాను. శనివారం కదా, అమ్మవారిని కదపకపోయినా చుట్టుపక్కలంతా నీట్గా చేసుకొని మంచిగా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మన లలితమ్మ అద్భుతాలు అంతా ఇంత కాదు. ఇకపోతే రేపు మీకు తెలుసు కదా, రేపు అమ్మవారు మహాచండిగా కనిపిస్తారనమాట, దర్శనమిస్తారు. మహాచండీదేవిగా దర్శనమిస్తారు. పసుపు వస్త్రం ధరిస్తారు. పసుపు పువ్వులతో పూజ అనమాట. కట్టి పొంగల్ నైవేద్యం చేసుకోండి. ఆ అమ్మవారి కోసం రేపు మనం మాట్లాడదాం. అంతా పసుపు వస్త్రం, పసుపు పువ్వులతో పూజ, కట్టి పొంగలి ఏది ఉంటే చక్కగా నైవేద్యం చేసుకోండి. రేపు అమ్మవారి కోసం మాట్లాడదాం. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ప్రతి గుడిలో అసలు ఎవ్రీ ఇయర్ కంటే మనం ప్రతి సంవత్సరం చూసేదానికంటే ఈ సంవత్సరం మనం నార్మల్గా గణపతి నవరాత్రుల గణపతిని ఎలాగైతే వీధిలో పెట్టుకుంటామో అంతకంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ అమ్మని ప్రతి వీధిలో 2-3 అమ్మవారిని కొలువు తీర్చారండి. నిజంగా పొద్దున్నే ఎక్కడ చూసినా అమ్మవారి స్తోత్రాలు, పాటలు ఎంత కోలాహలంగా, ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా జరుగుతుందో. ప్రతి వీధిలో 2-3 ఉన్నాయి. నార్మల్గా గణపతి విగ్రహాలు పెడతారు. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా భవానీలు, ఎక్కడ చూసిన కుంకుమ పూజలు, చిన్న పెద్ద దేవాలయాలు కుంకుమ పూజలు ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు వీడియో అండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం దుమ్ దుర్గాయే నమః.